ఎన్నికల్లో కలిగిన చేదు అనుభవాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పటికే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం కాబోతున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల్లో అనేక మంది ఆస్తులు ధ్వంసమయ్యాయి. చాలామంది పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయాల పాలయ్యారు. పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్ త్వరలోనే పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాచరణపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేరువేరుగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్కు భరోసా ఇచ్చేదే అవుతుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడుల మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. నిజంగానే ఒకసారి జగన్ జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్దిమంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బాధితుల కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీములు ఏర్పాటయ్యాయి. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని సూచించారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు. ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దాన్ని రాజకీయం చేసి అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతూ ఉండేది. ఆయన ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనే అధికారం సంపాదించారు. దాన్ని సద్వినియోగపరచడం మానుకొని వైసీపీ వారిపై కక్ష సాధింపునకు చంద్రబాబు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యథేచ్ఛగా హింసాకాండకు పాల్పడడానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ తన పార్టీ వారిలో విశ్వాసం పెంపొందించడానికి చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత 4 దశాబ్దాల్లో 2 దశాబ్దాల పాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే వైఎస్ జగన్ పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా నిత్యం ప్రజలతో మమేకమై 2019లో అధికారం సంపాదించారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైసీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్కు కాస్త ధైర్యాన్నిచ్చి ప్రజల్లో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని వినియోగించుకోగలగాలి. ఈ విషయంలో జగన్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. తాను ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దాన్నే ఆయన ప్రస్తావించి మన పట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. దేశ చరిత్రలో జగన్ మాదిరి స్కీముల అమల్లో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయన్ను దెబ్బతీసిందని చెప్పాలి. ఆయన ప్రభుత్వం సుమారు 70,000 కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ను 4,000 రూపాయలు చేయలేమని జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. కానీ దాన్ని జనం పాజిటివ్గా తీసుకోలేదనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి కొంతమేర ఓటు వేసినట్లు కనబడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ఒక మాట అన్నారు. విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేక కష్టాలు ఎదుర్కొంటూ హుందాగా నిలబడి ముందడుగు వేద్దామా అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు. తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా వాటిని అమలు చేయడం కష్టం కనుక 2014లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం చతికిలబడుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. జగన్ ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. శాసనమండలిలో వైసీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున
చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దాన్ని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. ప్రత్యేక హోదా గురించి కూడా జగన్ ప్రస్తావించారు. గతంలో జగన్ ఒక మాట చెప్పేవారు, తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని జగన్ అనేవారు. కానీ అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో జగన్ ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ఏపీకి ప్లస్ పాయింట్ అవ్వాలి. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దాన్ని జగన్ బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. మరో మాట కూడా అన్నారు, ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించజాలం. అయితే శాసనమండలిలో వైసీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి జగన్ అనుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే జగన్ చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.